ప్యూర్లీ వీలైతే కామన్ మ్యాన్ ఎమోషన్స్ తో ఆడుకున్నారన్నమాట. మేము అక్కడ రియల్ గా వెళ్ళి చూసాం కాబట్టి క్లియర్ గా అర్థమవుతుంది. అవమానం భరించడం కాదండి, పిలిపించి అవమానించారు నన్ను. బిగ్ బాస్ అనేది ఒక చెత్త షో. ఈ షో వల్ల ఎవరికి లాభం? కామన్ పీపుల్ ని బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో పిలిచి మరి అవమానిస్తున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. వీలైతే ఈ వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేసి అప్పుడు కామెంట్ చేయండి. బేసిక్గా బిగ్ బాస్ షోతో కానీ బిగ్ బాస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్లతో కానీ మనం ఎప్పుడైనా వాళ్ళ నుంచి నేర్చుకునేది, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యేది నాకైతే ఎక్కడ కనబడలేదు. మీకు కనబడింది లేదో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నవదీప్ గారు ఏంటి సార్ ఉప్పల్ బాలుని సడన్ గా అలానే సార్ పుసుకున్నా? తెలియని వాళ్ళ గురించి ఉప్పల్ బాలు విషయంలో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. 4 రౌండ్స్ దాటి స్టేజ్ మీద వచ్చిన ఉప్పల్ బాలుని పట్టుకుని వెక్కిల్ కంటే దీని ద్వారా జనాలకి ఏమైనా ఉపయోగమా అని అడుగుతాడు నవదీప్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. ఒకవేళ బాలుది వెక్కిల్ కంటెంట్ అనుకుంటే ముందే ఆపేయాల్సింది. స్టేజ్ మీద తీసుకొచ్చి ఇంతలా అవమానిస్తారా? ఇంకా నవదీప్ గారు ఏమన్నారంటే బిగ్ బాస్ షోలోకి నిన్ను పంపి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అన్నాడు. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము అలా అనుకుంటే బీబీ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది బీబీ హౌస్ లో పంపారు. వాళ్ళందరూ మహాత్ములేనా? ఈ దేశం కోసం పనిచేసిన వాళ్ళేనా? బేసిక్ గా బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో. బేసిక్ గా ఒక ఇంట్లో ఒక 10 నుంచి 15 మందిని పెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది రికార్డ్ చేసి దాన్ని గంటన్నర కట్ చేసి ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేస్తే మనందరం చూసి ఎంటర్టైన్మెంట్ అవుతాము. అదే బిగ్ బాస్ షో. దాన్ని చూస్తారు, వదిలేస్తారు. అంతేగాని అందులో నేర్చుకోవడానికి ఏముంటది? బిగ్ బాస్ షో అనేది రియాలిటీ షో. 10 నుంచి 12 మందిని ఒక రూమ్ లో పెట్టి వాళ్ళు ఏం చేస్తారు అనేదే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు టీవీలో. ఇప్పుడు బిగ్ బాస్ మీద జరిగే కాంట్రవర్సీ ఏంటంటే కామన్ మ్యాన్ పేరుతో అందరినీ పిలిచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అవమానించి పంపిస్తున్నారు అని అక్కడికి వెళ్ళిన వారే చెప్తున్నారు తమ సోషల్ మీడియా ద్వారా. అక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా మంది తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అక్కడ ఇలా జరిగిందని ఏదో తెలిసింది. ఉప్పల్ బాల్ అనే వ్యక్తి నాకు ఇలా అన్యాయం జరిగింది అని నెత్తి నోరు కొట్టుకుంటే అప్పుడు ఆ వీడియోలు వైరల్ అయ్యి మనందరికీ తెలిసింది. వెళ్ళిన చాలా మందిలో ఎవరైతే షో గురించి మాట్లాడతారో వాళ్ళను అకారణంగా కారణం లేకుండా అగ్ని పరీక్ష షో నుంచి తీసేశారంట. ఆగస్ట్న వీడియో టెలికాస్ట్ అయింది. అందులో నాకు జస్ట్ ఒక 10 సెకండ్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఫ్లాష్ మ్యాన్లో వచ్చేలా వెళ్ళిపోయింది అనమాట. సో నేను అక్కడ దగ్గరగా 20 to 30 మినిట్స్ వరకు మాట్లాడా. ఆ తీసేసిన వాళ్ళలో 1-2 గ్రీన్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కావాలని ఏమో తెలియదు కానీ 40 నిమిషాలు గంట ఆడిషన్ చేసిన వాళ్ళని కూడా 10 సెకండ్లో ఎడిటింగ్ లో లేపేశారు. ఈ షో 5 days షూట్ చేశారంట. ఈ 5 days షూట్ చేసినప్పుడు తమ సొంత డబ్బులతో వచ్చి హైదరాబాద్ హోటల్లో ఉంటారు. కనీసం ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వచ్చినందుకు మమ్మల్ని కొంతసేపు అయినా చూపించలేదు అని వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా నన్ను బాగా బాధించిన విషయం ఏంటంటే సెకండ్ ఎపిసోడ్ అనుకుంటా. సెకండ్ ఎపిసోడ్ లో రన్నింగ్ రాజా అనే వ్యక్తి వచ్చాడు. ఒక అతను శ్రీముఖి ఏమంటుంది, దగ్గర వస్తే చెంప మీద కొడతా అంటుంది. టచ్ చేస్తే చంప మీద కొడతారు, దూరం వెళ్ళు. అందులో తప్పేముంది? అక్కడ వాళ్ళు ఏం చెప్పారో పాపం అతను అదే చేశాడు. దానికి పోయి వచ్చిన వాళ్ళని ఇంత ఘోరంగా అవమానిస్తారా? వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో చెప్పుకొని వచ్చే ఉంటారు. వచ్చిన వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఈ షో చూస్తే ఫీల్ అవుతారు అనే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? శ్రీముఖి డైరెక్ట్ గా మా టీవీలో యాంకర్ అయిందా? స్టార్ మాలో యాంకర్ అయిందా? కాదు కదా. ఎన్నో మెట్లు ఎక్కి మెల్లమెల్లగా ఈ స్టేజ్ కి వచ్చింది. ఆ పెయిన్ మీకు తెలుసు. తెలిసినా కూడా ఇంతలో అవమానిస్తారా? ఖచ్చితంగా ఆ పాపం అయితే మీకు తగులుతుంది. ఈ అగ్ని పరీక్ష షోలో నేను గమనించింది ఏందయ్యా అంటే మంచిగా బట్టలు వేసుకొని ఎర్రగా బుర్రగా ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నారు. కొంచెం అటు ఇటుగా ఉంటే ఇలా అవమానిస్తున్నారు. బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో. దాన్ని ఎంటర్టైన్మెంట్ గా మాత్రమే చూస్తాం. దీనిలో ఇన్స్పైర్ అయ్యేలా దీని నుంచి ఈ షో నుంచి నేర్చుకునేలా ఏముంటుందో మీరే చెప్పాలి. ఒకవేళ బీబీ షో నడిస్తే ఎవరు చూస్తారు? పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే చూడరు కదా. నాలాంటి మీలాంటి కామన్ మ్యాన్స్ మాత్రమే ఈ షో చూస్తారు. మరి ఇంత నెగిటివిటీతో ఈ షో జనాల్లోకి వెళ్తే ఎలా చూస్తారు? దీని వెనక ఒక ట్రిక్ ఉంది. ఎవరైతే ఇలా ఇన్ఫ్లుయెన్సర్లను అవమానించి పంపిస్తారో వాళ్ళు బయటికి వెళ్ళి ఈ షో గురించి మాట్లాడతారు. అలా మాట్లాడడం వల్ల మనందరికి జనాల్లో అందరికి ఈ షో గురించి తెలుస్తుంది. అప్పుడు టీఆర్పీ పెరుగుతుంది, స్పాన్సర్లు వస్తారు, డబ్బులు కూడా బాగా వస్తాయి. బేసిక్ గా బిగ్ బాస్ షో అనేది ఒక టైం పాస్ షో. అంటే నైట్ మనం చూసేసి మార్నింగ్ వదిలేస్తాం మనలో చాలా మంది. నాకు అగ్ని పరీక్ష 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత అర్థమైంది ఏందయ్యా అంటే వీళ్ళు కొంతమందికి ఫిక్స్ అవుతారు, వాళ్ళను మాత్రమే పంపిస్తారు. కానీ బయటికి మాత్రం మేము ఇంతమందిని ఆడిషన్ చేశానని చెప్పుకుంటారు. నాకైతే బిగ్ బాస్ షోకు కామన్ మ్యాన్ గా అందరినీ పిలిచి అవమానించారనిపించింది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామన్ రూపంలో రాయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.